ఇట్లా బయటికి వచ్చి చెట్లల్లో పూరీలు, గారెలు, చికెను, మటను, ఆహా ఆ ఫీలింగే వేరు కదా. ఆహా మటన్ అయితే సూపర్ ఉడికింది. చూడ్డానికి ఎట్లున్నది తెలుసా, సూపర్గా అనిపిస్తుంది కదా. హాయ్ అందరికీ, వెల్కమ్ టు ఆద్యార్చు వ్లాగ్స్. మేమందరం కలిసి మళ్ళీ ఒక ట్రిప్ వేసాం. ఎక్కడికో గెస్ట్ చేయండి. అదేనండి, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేడారం వెళ్తున్నామండి. సో అదే వీడియో. ఎర్లీ మార్నింగ్ అందరం కలిసి మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. సామాన్లంతా ప్యాక్ చేసుకొని. సో జీడికే నుంచి మేడారం వెళ్ళడానికి 4 hours పడుతుంది కదా అని అందరం 4 o'clockకే రెడీ అవుదామని ప్లాన్ వేసుకున్నాం. హాయ్, మంచిగా మా టూర్ సక్సెస్ కావాలి అని మొక్కి కొట్టు. ఏ లొల్లీలు కాకుండా అందరు కపుల్స్ ఇంటికి క్షేమంగా రావాలని పెట్టు. ఏ యుద్ధాలు జరగద్దు ఏ కుటుంబానికి అనాలి. మార్నింగ్ 4 o'clock అనుకుంటే 6కి స్టార్ట్ అయ్యాం. ఎక్కడికైనా దేవుళ్ళ దగ్గరికి పోయేటప్పుడు కొబ్బరికాయ కొట్టుడు మన ట్రెడిషన్ కదా. సో అందుకే ఎటైనా ఏం లేదు, ఎటైనా ఏం లేదు. పాపం పిల్లలందరినీ ఎర్లీ మార్నింగ్ లేచి స్నానం పోసినా కూడా ఎవరు అలా నిద్ర ముఖాలు. ఒక్కొక్కరైతే ఏందిరా మాకు టార్చర్ అన్నట్టుగా ఫీల్ అవుతారు పిల్లలు. ఇక అందరం ఏటోళ్ళు నాటు ఎక్కినాం. ఇక మా ఆయన నేను వెనకకి ఎప్పుడు కానీ. ఈ పిల్లలతో ఎప్పుడు పోయినా ఏదో బాధ, ప్లేస్ల గురించి గొడవనే పెట్టుకుంటూనే ఉంటారు. గుండాడు ఏం నేర్చున్నావురా నువ్వు? జర్నీ స్టార్ట్ అయినాక ఇక ముచ్చట్లు పెట్టుకుంటూ అందరం పడుకున్నాం. ఇక మధ్యలో కాటారం దగ్గరికి వచ్చినాక ఆగినాం కాసేపు. టీ స్నాక్స్ ఏమైనా తీసుకుందామని ఆగినాం. ఇదిగో ఇదంతా కాటారం అన్నమాట. కాటారం వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అట్లా పాటలు పెట్టుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నాం. ఇది కన్నెపల్లి అట. కన్నపల్లిలో ఏవో ఇల్లులు ఉంటాయట కదా, కట్టెల ఇల్లులు. కన్నపల్లి అంటే సమ్మక్క తల్లి పుట్టినూరు అనుకుంటా. ఫైనల్లీ ఎంటరింగ్ టు మేడారం. ఇగో ఇదంతా జంపన్న వాగు. లాస్ట్ టైం ఫుల్గా వాటర్ ఉండే, ఇప్పుడు అసలు ఒక్క చుక్క కూడా లేవు. అందరు స్నానాలు పంపుల కింద చేస్తున్నారు. మేమేదో కొన్ని నీళ్ళు చల్లుకొని పోదామంటే మా పిల్లలతో గోల, పంపుల కింద స్నానం చేద్దాము అని. స్నానం చేస్తుందా?
మరి అబ్బక్కైతే క్లియర్గా పడుతుంది. జంపన్న వాగుల నీళ్ళు చల్లుకొని అందరం కలిసి లోపలికి పోతున్నాం. ఇవాళ బంద్ ఎందుకుంటారులే అనుకున్నాం కానీ ఫుల్ రష్ ఉన్నారు అసలు. గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. వెహికల్ ఒక పక్కకు పెట్టాలి. వెహికల్ పక్కకు పెట్టి వెళ్ళాలనుకున్న వాళ్ళ దర్శనంకి వెళ్ళినాం. అరుక్కునే వాళ్ళు కానీ ఎదుర్కొళ్ళు కోళ్ళు వేసే వాళ్ళు కానీ ఎవరైనా కూడా. ఏమైందండి మీ ప్రాబ్లం ఏంటండి? 50 రూపాయలు, ఇక 50 రూపాయలకు కొబ్బరికాయ అంటే షాక్ అయింది రాండి. పసుపు కుంకుమ బెల్లం 50 రూపాయలు చూపించరా అండి? అగో 50 రూపాయలు వేయాలట కదా, నాకు తెలియదు. అగో బయట కొబ్బరికాయలు కొని లోపలికి అయితే వెళ్తున్నాం. ఇది ఎంట్రన్స్. వెళ్ళగానే ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ పోలీసులు, రైట్ సైడ్ శివశక్తులు అంటారు కదా వాళ్ళు ఉన్నారు. ఆద్యాములు ఇట్రారి. అసలు మేము వెళ్ళేటప్పుడు మినీ మేడారం ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు, అయినా ఫుల్ రష్ ఉన్నారు. అసలు పిల్లలు ఎక్కడ తప్పిపోతారా అని భయం వేసింది. ఎట్లా నెట్టుకుంటున్నారు తెలుసా? అసలు నేను లోపలికి వెళ్ళడానికి ఎంతో కష్టపడ్డా. అమ్మాయి బొట్టు పెడుతుంది, ఆ బొట్టు పెడుతున్నామని కూడా అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఆమె అరుస్తూనే ఉన్నది, దూరం ఉండండి దూరం ఉండండి. ఇక్కడ రష్ చూసి ఎటోళ్ళ మాట పోయినాం. ఇంకా అందరం కలిసి వెళ్తే కదా కుదరదని చెప్పేసి విడివిడిగా వెళ్ళిపోయినాం. ఇంకా ఇక్కడ ఎక్కువ ఓడుతుండగా సమ్మక్క గద్దె కన్నా సారక్క దగ్గర కొంచెం ఫ్రీగా ఉన్నట్టు అనిపించింది. నిజంగా ఎంతమంది వచ్చారో తెలుసా? పిల్లలు అయితే ఎక్కడ తప్పిపోతారా అని భయం కొద్దే ఉన్నాం, పట్టుకొని తిరుగుతూ ఉన్నాం ఇంకా వాళ్ళని. సమ్మక్కది సారక్కది కొబ్బరికాయ 2 కలిపి ఒక్కటే కాడ కొట్టిన, ఎందుకంటే ఆ లైన్లోకి వెళ్ళి పక్కకి తప్పుకుంటే ఇక మళ్ళీ ఎంటర్ అయ్యేటట్లేదు, అందుకని 2 కలిసి ఒకటే దగ్గర కొట్టేసిన. ఇంకా అన్నీ బాగుంటే లాస్ట్ ఇయర్ వచ్చేదాన్నేమో, ఆ ఇయర్ రాలేకపోయినా. అసలు ఎప్పుడు రావద్దు అనుకున్నా, కానీ తప్పనిసరిగా రావాల్సి వచ్చింది. సరే వచ్చినందుకైనా ఇకనైనా మంచిగా ఏవోదా అని మొక్కుకున్నా, చూద్దాం. మా వైద్యానికి ఏం అర్థమవుతలేదు, గొర్రెలేంది మేకలేంది గుడి అంటారు ఏంటిదా అనుకుంటుంది. ఈ దర్శనం అయిపోయి వెహికల్లో కూర్చున్నాం. మా వాళ్ళు కోళ్ళను కొట్టించుకొస్తా అని పోయి కోళ్ళను కొట్టించుకొచ్చారు. సిట్టింగ్ ఎక్కడ వేద్దామా అని చెప్పేసి సర్చింగ్. ఎక్కడ కూర్చుందామన్నా ఫుల్ రష్ ఉన్నారు. ఇది తిరుక్కుంటూ 3 కిలోమీటర్లు ఏమో పోయినాం. ఇంకా అంత దూరంలో వెతికినాం, ఒక లొకేషన్ అయితే దొరికింది. ఆడ కూర్చున్నాం. అక్కడ కోతుల బాధ. ఈ లొకేషన్ అయితే అందరికీ బాగా నచ్చింది, కూర్చుందామని చెప్పేసి పోయినాము.
నచ్చింది అనుడి కన్నా ఇంకొక ఆప్షన్ లేదు అనడం బెటర్ అనుకుంటా. మా వాళ్ళు సామాన్లు దించుతారు. ఇయో మా రమక్కకి ఇక్కడ పాము పుట్టు ఉన్నదట. మా రమక్క బాధ అంత ఇయో ఇదే. రమక్క వాట్స్ యువర్ ప్రాబ్లం? ఏంటిరా నీ బాధ? పుట్టుంటే ఏమవుతుంది రా? పాము వస్తే ఆశీర్వదించి వెళ్తుంది. ఇట్లా మనిషికొకరు ఒక్కొక్క పని చేసుకుంటుంటారు. సేమ్ ఆ రోజులానే క్లీనింగ్ ప్రాసెస్, సామాన్లు ఒకరు తెచ్చుడు. అప్పుడు మా ఆయన మిస్ అయ్యిండు కదా, ఇప్పుడు పర్లేదులే చేసిండు. మా వాళ్ళు అందరూ అయితే ఇవాళ ఆ లేడీస్కి ఎవరికి పని చెప్పా అని చెప్పేసి మా రాజు మా రమక్క మీద ప్రాంక్ చేద్దామని రెడీ ఉన్నాడు. మా రాజశేఖర్ అన్ని ఏ పనులు అక్కడ సడన్గా చూసి పాముందని అనుకుంటాను, ఆయన బాధ. నేనేదో పెద్ద కెమెరామ్యాన్ లాగా వీడియో పట్టుకొని తిరుగుతాను. వాళ్ళు పాపం కూరగాయలు కట్ చేస్తారు. మా అన్న, మా ఆడబిడ్డ, మా శివాని. మా రాజశేఖర్ అన్న ఇలా పడుకొని ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. శివాని కటింగ్ వెజిటేబుల్స్ కు ఏమంటారు, సారీ పచ్చిమిర్చి. ఓకే. మా షాయిలకు వచ్చేసి పుదీనా టెంపింగ్స్ తెచ్చుకున్నది ఒక చాకు, అది కాస్త తెచ్చుకున్న ఒక్క షాకు తెగితే పక్క వాళ్ళని అడకచ్చుకున్నాం. మాజీ అయిన ఏంటి ఆనియన్స్ కటింగ్. వైద్యుగా ఏం చేస్తాను? ఇక మా ఆద్య తగ్గేదే లేదనుకుంటా తిరుగుతాను. పిల్లలతోని పాలు తాగుతున్నారమ్మక్క, సారీ వాటర్ తాగుతున్నారమ్మక్క. నీళ్ళు వారవో తీపులు పలుగుతాయి. ఇలా స్నేక్ తెమ్మంట బిబ్బు, స్నేక్ తెమ్మనన్నా మామను. హాయ్ ఫ్రెండ్స్, నువ్వు చెప్పవా ఫ్రెండ్స్? మా ఆద్య కొంచెం రెడీ కావాలి. ఆద్య నువ్వు ముందు జాగ్రత్తగా కుక్కర్ తెచ్చుకున్నారు, మటన్ ఉడకదు అని. అటు ఇటు చేసి అయితే వంట ప్రాసెస్ స్టార్ట్ చేసిర్రు. మా అజయ్ అన్న కుకింగ్. నూనె పోసి రెడీగా పెట్టిండు, మటన్ కడుక్కు రావాలి. 3 కిలోలు మటన్ జయార్కర్ నుంచి రాంగ్ తెచ్చుకోండి. కోళ్ళు కోయించారు కదా, మళ్ళీ మటన్ ఎందుకు అనుకోకూర్రి. ఏం లేదు, మా వాళ్ళు కొంచెం డ్రింక్ పార్టీ అరేంజ్ చేసుకున్నారు. సో మందులకు కూడా కావాలి కాబట్టి చికెన్ మటన్ 2 ఉండాలని తెచ్చుకున్నాం. మటన్ వల్లనే లేట్ అయింది యాక్చువల్గా అక్కడ నుంచి స్టార్ట్ కావడానికి. ఎవరిని అడిగినా అంత పొద్దున మేము కొయ్యము అని చెప్పేసి అన్నారు. ఇక సర్లే అని చెప్పేసి మటన్ వచ్చే వరకు ఆగి వచ్చినాం. ఇంకా ఆన్ ది వేలో తీసుకోవచ్చు కానీ ఇక్కడ తీసుకున్నా నచ్చదు ఇది. మేము చేరుకోవడానికే ఫుల్ టైం పట్టింది. ఇక మటన్ ఉడకడానికి టైం పడుతుందని ఇక మా అజయన్న కుక్కర్ తీసుకొచ్చిండు. మా వాళ్ళు అయితే లేడీస్ వంటల కాడికి రావద్దు అనే కాన్సెప్ట్తోనే వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు. కానీ నేనేమో అన్నిట్లో దూరుతా ఉన్నా. ఎందుకు మళ్ళీ వేసుకుందాం మనకు ముక్కలు వేసినాక అదో గట్లా పోవాలి, అగో ఉమ్మేలకు అట్లా పోవాలి కొట్టుకుంటా. అక్కడ ఇట్లాంటి ఉండరు మనకి ఇక్కడ ఓన్లీ తెలంగాణ ఆంధ్ర కావచ్చు. అటు మటన్కి పోపేసిరు, ఇటు చికెన్కి గంజు పెట్టిరు. ఉప్పు ఆగుతలేదా? కొద్దిగా ఎన్ని కిలోలు వచ్చింది చికెన్? 3 కిలోలు 2.5 వాళ్ళందరూ చూడు ఎట్లా కూర్చున్నారు. అప్పుడే వేరా మొత్తం ఇదేనా? ఇవన్నీ ఆనియన్స్
బగారాలకి ఇంత అంత ఉంచు, చాలు అవి ఎక్కువనే. కలపండి ఉంది ఉంది డబ్బాలోదే ఇచ్చిన తర్వాత అది ఇంకొకటి తీయలేదు. సరిపోతుంది, ఉన్నది ఇంకా. ఏ కూరలు అయ్యే వరకు టైం పడితే అని కూరగాయలు కోసిచ్చి పోయి మా వాళ్ళు కాసేపు రెస్ట్ తీసుకుంటామని కూర్చున్నారు. ఇక నేను వీడియో తీసుకుంటాను కాబట్టి నేను ఇటే ఉండి ఇంకా తాగుతాను. అందరం కలిసి ఇట్లా టూర్స్ వేసుకుంటే భలే అనిపిస్తుంది కదా, కానీ మ్యాక్సిమం కుదరదు. ఇక ఎప్పుడో ఒకసారి ఇట్లా ప్లాన్ చేసుకోవాలని ఇక పోతున్నాం ఈ మధ్య. దాంట్లో తిరిగేది అయ్యో లేకుంటే టమాటాలు వేసుకొని వేయలే అనుకున్న వాడికి. ఇంకో ప్యాకెట్ ఉన్నది అన్నయ్య, ఇక అల్లం రేపో. చాలారా అది మంచిగా ఉన్నదా? అది మంచిగా ఉంది. చాలా ఎన్నున్నారా? మా పని మీద మేముంటే కోతుల పని మీద కోతులు ఉన్నాయి. మెల్లగా వచ్చాగో ఆ టమాటోలు ఎత్తుకొని పోయినాయి. ఎట్లా తింటానే చూడుర్రి. ఇది తగినంత వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అలా ముక్కలకు పట్టిస్తున్నాము. కల్పన అంతే ఇది నేను కలిపి తీసుకెళ్ళగా నీళ్ళు పోతుందా ఎట్లా కొంచెం ఎసరు ఉడుతుంది. నిజంగా ఈ జాతరలలో అసలు ఫ్రెష్ ఇయ్యనే ఇయ్యరు కూర, ఏదో కొట్టినమన్నట్టు కొడతారు. అందుకే ఇక మళ్ళీ నీట్గా గడుక్కున్నావు 2-3 సార్లు అడిగి నాకు. అసలైతే మేము అసలు వచ్చేవాళ్ళం కాదేమో, లాస్ట్ మినిట్ వరకు కన్ఫర్మ్ కాలేదు. ఎందుకంటే డిఫరెంట్ వర్క్స్ ఒక్కొక్కరి, కానీ ఫ్యామిలీకి ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా అని చెప్పేసి ఇక పోయేదేముంది, ఒక్కసారి పోతే సరిపోద్ది, మళ్ళీ ఎప్పటికో ఒకసారి ఇట్లా కలుస్తాం కదా అని చెప్పేసి పోయినాం. నాకు తెలిసి ఇలా మాలా అందరం కలిసి వెళ్ళే వాళ్ళు రేరు ఉంటారు. అది వేస్ట్ అల్లం. అల్లం మటన్ వేసింది మస్తుండే అల్లం. సరాతం అయితే ఎన్ని గంటలు? కిలోకి 1.5 చిన్న ఉన్నాయి. మళ్ళీ కారం పట్టదా? గాలి కత్తది. 3 అయినారా? 4 ఇస్తానా? 4 మసాలా ఉన్నది కాబట్టి అయితే మసాలా ఇది కలర్ ఉంటాను, కారం ఉంటుంది, అదే బాగా. కొంచెం ఆ ఎసర్లో దానికి ఇప్పుడు మటన్ పడితే ఉన్నాయన్న సరిపోతాయా? కారపొడి సరిపోతే వద్దండి. అదే ఉడికిందిరా అరే ఇల్లు ఉప్పు వేయలేదు అసలు. ఇల్లు ఉప్పు వేయలేదు, కొద్దిగా ఉప్పు వేయక ఇది వేయపోయినావు, మొత్తం వేయపోయినావు. ఫస్ట్ ఇది కంప్లీట్ వేయగా 1 గంట బస్ కలిపి వెళ్తాం.
పూరీలు అంటారు మళ్ళీ పూరీలు. మనం ఫస్ట్ వేయలే కదా, కొంచెం మటన్ అట్ట అయితే మటన్లో మరి వేసినాం. అది ఇప్పుడు వేద్దాం, మూత పెట్టేటప్పుడు వేసి పెడదాం. ఉడకని కొంచెం నూనె వేరితే కారం మటన్ వేరింది కదా వేర్లే. మొత్తానికైతే ఒక దిక్కు చికెన్ ఒక దిక్కు మటన్ అయితే రెడీ అవుతుంది. అన్ని ప్రయోగాలు చేసుకుంటానైతే మొత్తానికైతే ఫినిషింగ్కి అయితే వచ్చినాం. ఇది ఉడికితే అయిపోద్ది. ఏందో ఏమో అసలు మాలాంటి ప్రయోగాలు ఎవరు చేస్తారు? ఎవరైనా జాతరలో కుక్కర్లు పట్టుకొచ్చుకుంటారా? మేము తప్ప. నిజంగా చికెన్ అయితే చూడ్డానికి సూపర్ ఉన్నది కదా. చికెన్ అయితే టేస్ట్ మాత్రం సూపర్ ఉండే. మటన్ కన్నా చికెన్ ఎక్కువ బాగా నచ్చింది అందరికీ. కొంచెం దగ్గరికి అయితే చాలా రా మరి. చాలా లైట్ పెట్టి ఇంకొక పావుకిలో తెచ్చేయరా అనుకుతాంది కదా చేతి. బగారాకు రెడీ చేసుకుంటున్నాం. బగారాకు రెడీ చేసుకుంటాను బియ్యం. ఆవులు చూడు చికెన్ కూడా ఆలస్యం సిట్టింగ్ స్టార్ట్ చేసిర్రు. ఫ్రెండ్స్ పాము పుట్టు ఉన్నది ఫ్రెండ్స్, ఇక్కడ పాము పుట్టు ఉన్నది, పాము ఉన్నది ఇక్కడ లేదు. అమ్మయ్య విజిల్ అయితే వచ్చింది ఒకటి. మొత్తానికైతే ఇక రైస్ పొయ్యి మీద వేసుకున్నాం. ఇది ఎప్పుడైతుందా అని వెయిట్ చేస్తున్నాం. ఫుల్ ఆకలి కొద్దున్నాం నిజంగా ఒక్కొక్కరం అయితే. ఇట్లా బయటికి వచ్చి చెట్లల్లో పూరీలు గ్యారెలు చికెను మటను, ఆహా ఆ ఫీలింగే వేరు కదా. నిజంగా నాకైతే ఆ క్రియేటివ్ థింగ్స్ వాళ్ళు గుర్తొస్తారు. వాళ్ళ దాంట్లో డ్రింక్ ఉండదు, మా దాంట్లో ఉంటుంది. ఆహా మటన్ అయితే సూపర్ ఉడికింది. చూడ్డానికి ఎట్లున్నది తెలుసా, సూపర్గా అనిపిస్తుంది కదా. అసలు ఇక్కడ నాకు నవ్వచ్చేది ఏంటంటే ఎవరైనా జాతరలో కుక్కర్లు పట్టుకొని పోతారా? నాకు తెలిసి మేమే ఫస్ట్ టైం అనుకుంటా. ఫస్ట్ తిప్పే కొంచెం ఉడకాలి. తిప్పే ఒక తిప్పే నేను టేస్ట్ అడవాడే పొయ్యి మీద కలిపి ఇది అన్నమైనాక అందరం కలిసి కూర్చొని తిందాం అనుకున్నాం. కానీ పాపం అప్పటికే 2 అయింది. పిల్లలు ఫుల్ ఆకలి మీద ఉన్నారు. బ్రేక్ఫాస్ట్ కూడా సరిగ్గా లేదు కదా. నేను వీడియో తీసుకుంటే బిజీగా ఉన్నా అని చెప్పేసి ఈయన నాకు తినిపిస్తాడు. మటన్ కొంచెం ఉడకాలి. ఒక్కొక్క ముక్క ఉడికింది, ఒక్కొక్క ముక్క ఉడకలేదు. అందుకనే పెట్టినాం పొయ్యి మీద. ఎట్లుంది చికెన్ పూరీలు? ఓయ్ పడుకో వైదిక నడు. నెక్స్ట్ మటన్ రివ్యూ. చికెన్ ఆల్రెడీ గంజ అయిపోయినట్టే ఉన్నది కదా. రైట్. మటన్ రెడీ. నిజంగా అంత క్లమ్జీ అయిపోయింది ప్లాన్. అనుకున్నది ఒకటి అయింది ఒకటి. ఇవాళ వాటర్ క్యాన్స్ అమ్మస్తే కొనుక్కొచ్చారు మా వాళ్ళు ఇప్పుడే. వీళ్ళిద్దరు ఆట చూడు రే బావా మరదళ్ళు. రైస్ మటన్ అయితే రెడీ అయింది. ఇక అన్నం తిందామని కూర్చున్నాం. అప్పుడు పూరీలు గ్యారెలు తినేసినాం.
తీసుకొని పోయి కెమెరా కూడా పట్టుకున్నాం. ఈయన కోతికి అన్నం పెడతా అని తీసుకుపోతాడు. అది ఎగబడుతుంది అంటే కూడా ఇనలేదు, తీసుకుపోయి అయితే పెట్టిండు. దాని రియాక్షన్ చూడు. ఏంది అసలు వీడు పెట్టిండా లేకపోతే ఏం చేస్తాడు, అసలు కొట్టడానికి వచ్చిండా తిండి వెంటనికి వచ్చిండా అన్నట్టుగా చూస్తుంది. ఫైనల్లీ మా మేడారం జాతర అయితే ఇలా అయిపోయింది. అందరం కలిసి తిని ఎంజాయ్ చేసి ఆల్మోస్ట్ ఈవినింగ్ 6:30 అయింది స్టార్ట్ అయ్యేసరికి. నిజంగా అందరం ఫుల్గా టైర్డ్ అయిపోయినాం, ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయిపోయినాయి. తిన్నోళ్ళు తిన్నట్టు పోయి అట్లా రిలాక్స్ అవుతారు. జర్నీ లాంగ్ అయింది కదా, పిల్లలు పాపం బాగా అలసిపోయారు. ఇది ఏం చేస్తున్నారా? తినడంతా అయిపోయినాక కాసేపు ఇట్లా రిలాక్స్ అయింది. ఎక్కడ మ్యూజియం? కాళేశ్వరం కాడికి పోవాలి, మళ్ళీ ఇక్కడ కాదు. ఫోన్లు వచ్చిన కానీ నిజంగా మనుషుల మధ్య రిలేషన్ చెడిపోయిందబ్బా. యజుడు వీళ్ళిద్దరు పాడుకొని సెల్లులు చూసుకుంటుంటారు. వచ్చిన పని ఏంది అసలు, చేసేది ఏంది, ఎంజాయ్ చేద్దామని మినిమం కూడా లేదు ఎవరికి. అమ్మక్క జరగమ్మక్క మా జయ అన్న వచ్చేటప్పుడు కెమెరా తీసుకొని వచ్చిండు, లొకేషన్స్ మంచిగా ఉంటాయి ఫొటోస్ దిగుదామని. అంత అయిపోయినాక ఎంజాయ్ చేయాలి కదా అని చెప్పేసి ఇట్లా ఫొటోస్ దిగడం స్టార్ట్ చేసినాం. మా వాళ్ళు వైఫుల్ని ఎత్తుకునే పోటీ పెట్టుకున్నారు. మా పిల్లలు అయితే నిజంగా ఆ రోజు వాళ్ళకి ఫుల్గా మట్టి దొరికింది. ఇక సర్లే మన చిన్నప్పుడు మనం ఆడుకోలేదా అని చెప్పేసి వదిలేసినాం ఆడుకొని అని. కానీ వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేసిర్రు. మా పిల్లలు అయితే నన్ను ఫుల్ వెక్కిరించుడు స్టార్ట్ చేసిర్రు. వెల్కమ్ టు ఆద్యార్చు వ్లాగ్స్ అనుకుంటా. నిజంగా ఆ రోజు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసినాం. ఈ రోజుల్లో ఇట్లాంటి ఫ్యామిలీస్ ఉండడం చాలా రేర్. మీకెవరైనా ఇలాంటి ఫ్యామిలీస్ ఉంటే కామెంట్ చేయండి. లాస్ట్ మినిట్లీగా నా ఫోన్ ఆఫ్ అయిపోయింది, ఇక రిటర్న్ అవుతాం అనేటప్పుడు. అందుకే ఇక వేరే ఫోన్లో తీసినాం ఈ వీడియో. అయ్యో ఇదే మేము ఇప్పుడు ఇవరిదాకా వండుకొని తిన్న లొకేషన్. మొత్తం సామాన్లు ప్యాక్ అయిపోయినాయి. మా వాళ్ళు ఇక ఫైనల్గా ఫొటోస్ దిగు. సో ఇదండి ఈరోజు వీడియో. మా మేడారం ట్రిప్ అయితే ఇలా జరిగింది. సో మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అండ్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.